గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అధికారమే పరమావిధి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి వెళ్తున్నాడు. ఇప్పుడు జరిగినటువంటి మహాకూటమి ఏర్పాటులో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘమైనది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నాకు ముఖ్యమంత్రి కానే కాదు, ఈ రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే రాష్ట్రం అరాచక పాలన వస్తుందని చెప్పి మహాకూటమి ఏర్పాటులో ఒక విజ్ఞత గల నాయకుడిగా ఉన్నాడు. ఆయన పార్టీ ఓట్లు చేయకూడదని చెప్పి ఒక మైత్రి ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత నిధులు రావడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘంగా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయితే వాళ్ళు ఒక్కసారి అసెంబ్లీలో ఏమని మాట్లాడారంటే రోజా గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెంప పెట్టు లాంటి దెబ్బ ఇస్తూ పిఠాపురంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ సాధిస్తూ ఎవరైతే నోరు జారారో, ఎవరైతే మాటలతో తోలనాడారో వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నాను. అలానే అసెంబ్లీలో ఉండి డిబేట్ చేయవలసిన వ్యక్తులు అసెంబ్లీ లేకుండా, అసెంబ్లీలో ఉన్నట్లయితే వాళ్ళ భాష వక్ర భాషగా ఉంటుంది, అసెంబ్లీలో ఉన్నట్టుంటే వ్యక్తిగతమైన దూషణం ఉంటుంది, అసెంబ్లీలో ఉంటే వ్యక్తిగతమైన భజన ఉంటుంది, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయమని ఆయన అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలు ఉంటే చెప్పండి, అభివృద్ధి విధంగా మీ నిర్ణయాలు కూడా మేము గౌరవిస్తామని చెప్పినప్పటికీ దొడ్డిదోవన వెళ్తూ వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ఈరోజు ఢిల్లీలో మేమేదో పొడుస్తామని చెప్తున్నారు. వాళ్ళ వ్యక్తిత్వం అనేది మారదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా అసెంబ్లీలో ఉండకూడదు. ఒక్కరు కాక ఒక్కరైనా కొద్దిగా బాధ్యతాయుతంగా మాట్లాడే వ్యక్తులైతే లేదు. అందుకని భవిష్యత్తులో ఆ 11 మందిని కూడా అసెంబ్లీ లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పవిత్రత పెరుగుతుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైనటువంటి రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన చక్కగా డిబేట్ చేస్తూ ఉన్నారు, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద స్పందన చేస్తున్నారు. అంతేకాదు అన్నా క్యాంటీన్లో దాన్ని సపోర్ట్ చేస్తూనే దానికి ఇంకొక ప్రాంతంలో సీతమ్మ పేరు కూడా పెట్టండి, ఆవిడ కూడా ఇలా అన్నదానం చేసిన మహానీయురాలు అని చెప్పి పేదల ఆకలి పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల అంకితభావంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెన్నుకున్నారు కనుకే చక్కగా ఆయన అసెంబ్లీలో తన రోల్ చేస్తున్నారు. ఈరోజు ఒక సినీ ఇండస్ట్రీలో ఒక పవర్ స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి రియల్ జీవితంలో అసెంబ్లీలో పవర్ స్టార్గా ఉంటున్నాడు. పవర్ స్టార్ అసెంబ్లీలో ఈరోజు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 151 సీట్లు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలుగా చీల్చే కుట్ర చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడం చేత కాలేదు, ఆంధ్రప్రదేశ్లో 33,500 ఎకరాలు ఇచ్చినా కూడా అమరావతి కట్టడం చేత కాలేదు. మీరు విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. రియల్ హీరో పవన్ కళ్యాణ్, రియల్ పవర్ స్టార్. ఈరోజు ప్రజా జీవితంలో కూడా పవర్ స్టార్ కానీ నా అభిప్రాయం. అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల వెనుక యథార్థంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో డిబేట్ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే చర్చ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా శాంతి భద్రత ఏదైనా లోపించినట్లయితే మీరు మాట్లాడవలసిన వ్యక్తులు మీరు దొడ్డిదోవన వెళ్ళారంటే మీరు ఆ పదవికి కూడా అర్హులు కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట యథార్థం. వాళ్ళ అసెంబ్లీలో ఉండటానికే అర్హత లేనటువంటి వ్యక్తులు, అందుకే 11 సీట్లు ఇచ్చారు. విజయసాయి రెడ్డికి సంబంధించిన ఈ చీకటి కోణాలు, మీ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఈ చీకటి కోణాలు, ఎంపీల మీద ఉన్నటువంటి ఈ చీకటి కోణాలు, మంత్రులు ఉన్నటువంటి మహిళల పట్ల ఈ చీకటి కోణాలు కనుక ఎన్నికల ముందు వచ్చినట్లయితే ఈ సీట్లు కూడా రావు. వీళ్ళు అసెంబ్లీకి అర్హత లేదు, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద డిబేట్ చేయరు, ప్రజా సమస్యల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, మన రాష్ట్రానికి ఏమి కావాలో అని నిజాయితీ లేదు. ఏమి కావాలో అధికారం లేకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద డిబేట్ చేసే చక్కటి వాతావరణం అసెంబ్లీకి ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళు అసెంబ్లీలో ఉండటానికి అర్హులు కాదని చెప్పి నా వ్యక్తిగతమైన భావన కూడా. దానికి కరెక్ట్గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సరే, అన్నా క్యాంటీన్ల మీద చాలా అల్చర్ చేస్తున్నారు.
చాలా మాటలు అంటున్నారు. వాళ్ళు పెట్టలేదు. వైసీపీ పాలన వచ్చినప్పుడు రాజన్న క్యాంటీన్లు పెడతా అన్నారు. ఇలా ₹5కి అన్నం స్టార్ట్ చేసే ముందు వాళ్ళని మబ్బు చూపెడుతున్నారు ఎందుకంటారు? సార్, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇది భారతదేశంలోనే ఉండవలసినటువంటి అత్యుత్తమ మంచి పథకాలలో ఈ క్యాంటీన్ ఒకటి. సార్, అన్నా క్యాంటీన్ ₹5 పెద్దవాళ్ళు, ఆటో డ్రైవర్లు చాలా మంది తింటారు. అది ముష్టి ₹5 వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారని అంటున్నారు కదా. అక్కడ ₹5కి ఈ రోజు కూడా ఏమీ రాదు. ఒక పేదవాడు, ఒక లేనివాడు, ఆ రోజు వృత్తి లేనటువంటి వ్యక్తి, ఆ రోజు ఎలాంటి ఉద్యోగ ఉపాధి లేకుండా ₹5 చేతిలో ఉంటే కూడా కడుపు నిండే బృహత్తరమైనటువంటి దీన్ని ఒక ముష్టితో పోల్చటం అంటే, అన్నాన్ని ముష్టితో పోల్చటం అంటే, పేదవాడిని ఆకలితో ముష్టితో పోల్చాడంటే, ఇలాంటి దుర్మార్గులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అర్హత ఉందని అడుగుతున్నా. చాలా తప్పదు. ఆ వ్యాఖ్యానాలు దయచేసి ఉపసంహరణ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వాళ్ళకు కనీస అర్హత లేదు. ఒక పేదవాడి ఆకలిని అవమానించారు. ఒక ₹5తో కడుపు నింపే ఆ భోజనాన్ని అవమానించారు. ఇది చాలా బాధాకరం. వాళ్ళ వ్యాఖ్యానాలు ఉపసంహరణ చేసుకున్నట్లయితే కొంతైనా బాగుంటుంది ప్రజాస్వామ్యంలో. లేకపోతే ఇంతకన్నా దిగజారుడి వ్యక్తులు భారతదేశంలో లేరని నేను భావిస్తాను.